వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా మన మాట అనేది చనిపోయే వాళ్ళను కూడా బ్రతికించేలాగా ఉండాలి. అంతేకాని బ్రతికున్న వాళ్ళను కూడా చంపేసేలాగా మన మాటకు ఉండకూడదనమాట. ఎందుకంటే మాటకి అంత శక్తి ఉంటుందన్నమాట. ఒక్క మాట ఇంకాసేపట్లో చచ్చిపోతారు అన్న వాళ్ళను కూడా బతికించే శక్తినిస్తుంది. అంటే వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్ ఉంటదో ఆ ప్రాబ్లమ్‌ని నేను నీకు సాయం చేయగలుగుతాను, నేను నీకు తోడున్నాను, నువ్వు వర్రీ అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి ఎప్పుడైతే ఒక మాట ఇస్తామో వాళ్ళ మనోధైర్యం పెరిగి చనిపోయేవాడు కూడా ఆ మాట వల్ల బతికే సన్నివేశాలు, బ్రతికున్నటువంటి సందర్భాలు రియల్ లైఫ్‌లో కూడా ఉండుంటాయి కాబట్టే మనం సినిమాల్లో గూడా చూస్తూ ఉంటామనమాట. అలాగే ఒక మనిషి చనిపోతూ ఉన్నప్పుడు వాడిని బాధ పెట్టేలాగా ఇంకా ఇంకా మాట్లాడి అతనేదో పాపం కొంతో గొప్పో వైద్యం చేస్తే మెరుగుపడుతున్నోడు కూడా మన మాటల వల్ల చనిపోయేలాగా కూడా చేసే సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మాటకి అంత శక్తి ఉంటది కాబట్టి మనం మాట్లాడే మాట అనేది ఆచితూచి ఎదుట వాళ్ళని నొప్పించకుండా, ఎదుట వాళ్ళని చిన్నబుచ్చుకోకుండా, ఎదుట వాళ్ళని గుణపాల్లా కూడా గుచ్చకుండా వీలైతే వాళ్ళ సంతోషపడేలాగా మాట్లాడాలి. వాళ్ళ జీవితాన్ని పైకి లేపేలాగా, వాళ్ళ జీవితాన్ని నిలబెట్టేలాగా మనం మాట్లాడాలి. కానీ ఇద్దరి జీవితాలను పాడు చేసేలాగా, ఒకరి లైఫు సర్వనాశనం అయిపోయేలాగా మనం ఎప్పుడూ కూడా మన మాటని ఆ విధంగా పదును పెట్టి ఉపయోగించకూడదు ఎవరి మీద కూడా. ఎందుకు అంటే ఏమొస్తది చెప్పండి? పక్కవాడి జీవితం నాశనం అయిపోతే మనకేమొస్తది? ఏదైనా నీ ఆస్తి 100,00,00,000 ఏమన్నా అవుతదా? ఏమొస్తది చెప్పండి? పక్కవాడి జీవితం నాశనం అయిపోతే అతని ఆ నాశనమైన పునాదుల్లో నుంచి నువ్వేమైనా మేడలు కట్టగలుగుతావా? ఏం చేయగలుగుతావని నీకు ఆ ఆనందం? ఆ పైశాచిక ఆనందం, ఆ సునకానందం అనే దాన్ని వదులుకోండి. ఈరోజు పక్కవాడు నాశనం అయిపోయాడని చెప్పేసి ఏమాత్రం కొంచెం కూడా నీకు దాలి జయ ఏమీ లేకుండా నువ్వు వ్యవహరిస్తే అదే రోజు నీకు కూడా రావచ్చు. నువ్వు అలా అవుతున్నప్పుడు కూడా వాడికి చేసిన పనే వీడి జీవితంలో జరిగింది అని చెప్పేసి జనాలు చెప్పుకునే ఒక రోజంటూ వస్తది, గుర్తుపెట్టుకో. కాబట్టి ఎప్పుడూ కూడా మాటనసలు పొదుపుగా వాడు. అది నీకు దగ్గర బంధమైనా, దూరం బంధమైనా, తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా ఎవరి దగ్గరైనా మాటని పొదుపుగా వాడాలి. కోపంలో ఉన్నప్పుడు ఇంకా పొదుపుగా అసలు మౌనంగానే ఉండాలి. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతామో మనకే తెలీదనమాట. ఏది నోటికొస్తే అది మాట్లాడేస్తూ ఉంటాము. ఆ పక్కన ఉన్నది ఏంటి? ఎవరు? ఆ బంధం ఎంత ఇంపార్టెంటు? ఒక మాట మనం కోపంలో కానివ్వండి, ఏదైనా కానీ వదిలేస్తే ఆ తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకోలేమన్న ఇంకిత జ్ఞానాన్ని కూడా ఆ కోపం అనేది మనకి ఇవ్వకుండా చేస్తదనమాట. కాబట్టి అప్పుడు ఇంకా మౌనంగా ఉండడమే బెటర్ అనమాట. ఎప్పుడూ కూడా మాటని పొదుపుగా వాడండి. ఎవరి దగ్గరైనా. ఒక సామెత అంటూ ఉంటారు కదా! నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పేసి, మన మాటని బట్టే ఏదైనా ఉంటదనమాట. మనము వ్యవహరించే విధానం బట్టే, మన మాట తీరుని బట్టే మనకొక నలుగురనేది మనతో మంచిగా ఉంటారు. మన మాట కటువుగా, మన మాట ఒకరికొకరు అసలు నచ్చకుండా ఉండేలాగా, ఒకరి మీద ఒకరు తిట్టుకునేలాగా, మన మాట వల్ల ఒక 10 మందికి గొడవలొచ్చేలాగా ఉంటే, మన దగ్గరికి ఎవరైనా వస్తారా చెప్పండి? ఎవరూ రారనమాట. ఆ మాటే మనల్ని ఎప్పటికైనా కాపాడుతుందనమాట. కాబట్టి చక్కగా మంచిగా మాట్లాడటానికి ట్రై చేయండి. ఒకరి జీవితాన్ని నిలబెట్టేలాగా మాట్లాడటానికి ట్రై చేయండి గానీ, ఒకరి జీవితాన్ని కూలదోయటానికి మీ మాటని ఉపయోగించకండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.